భారత్ దెబ్బకి అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలగ్గాడు. భారతదేశం రష్యా దగ్గర నుంచి చమురును కొనుగోలు చేస్తుందనేటువంటి కారణాన్ని చూపించి భారత దిగుమతుల మీద అగ్రరాజ్య అమెరికా సుంకాలను భారీగా పెంచిన విషయం అందరికీ తెలిసిందే. గతంలో భారత దిగుమతుల మీద 25% సుంకాలను విధించిన ట్రంప్ ప్రభుత్వం ఆ తరువాత ఆ సుంకాలను 50% పెంచింది. అవసరమైతే 100% పెంచుతాము అంటూ కూడా భారత్ మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసింది. భారత్ని బెదిరించేటువంటి ప్రయత్నం కూడా చేసింది. అయితే ట్రంప్ ఈ సుంకాల బెదిరింపులు ఏవైతే ఉన్నాయో వాటిని అసలు భారతదేశం కానీ భారత ప్రధాని నరేంద్ర మోదీ కానీ సీరియస్గా తీసుకోలేదు, పట్టించుకోలేదు కూడా. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు భారత్కి అమెరికాకి మధ్య వాణిజ్య ఒప్పందం విషయంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. భారత దిగుమతుల మీద ప్రస్తుతం అమెరికా విధించినటువంటి 50% సుంకాలను తగ్గిస్తూ ఆ సుంకాలను 18% తగ్గిస్తున్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశారు. దానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా దాని మీద స్పందించడం జరిగింది. స్పందించి 140 కోట్ల మంది భారతీయుల తరపున మీరు ఈ నిర్ణయం తీసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు అంటూ ప్రధాని మోదీ గారు కూడా ధన్యవాదాలు తెలియడం జరిగింది. అయితే వాణిజ్య ఒప్పందం ఉంటుందా లేదా అనేది మాత్రం ఆ విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అయితే స్పష్టం చేయలేదు. అసలు డొనాల్డ్ ట్రంప్ భారత దిగుమతుల మీద ఈ సుంకాన్ని తగ్గిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. భారత్పై సుంకాల్ని 18% తగ్గిస్తున్నాం. మా వస్తువులపై 0 సుంకాలకు రష్యా చమురును నిలిపివేతకు ఆ దేశం అంగీకరించింది. మోదీ నాకు గొప్ప స్నేహితుడు. ప్రధానితో ఫోన్ చర్చల అనంతరం ట్రంప్ ప్రకటన. 25% అదనపు సుంకాలు ఉండబోవన్న శ్వేతసౌధం. ట్రంప్ నాకు 140 కోట్ల మంది తరపున కృతజ్ఞతలు. సుంకాల తగ్గింపుపై మోదీ. వాణిజ్య ఒప్పందాన్ని ప్రస్తావించని ప్రధాని. సో భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందంలో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామంటూ అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రతీకార సుంకాలను కూడా 18% తగ్గిస్తున్నామని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. అమెరికాపై విధిస్తున్నటువంటి సుంకాలను భారత్ 0 స్థాయికి చేర్చడానికి, అలాగే రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారతదేశం అంగీకరించిందంటూ ఆయన ట్రూత్ వేదికగా తెలియజేశాడు. ట్రంప్ ప్రకటనతో ఇప్పటిదాకా భారత ఉత్పత్తులపై పడుతున్నటువంటి 50% సుంకం ఇప్పుడు 18%కి తగ్గబోతూ ఉంది. శ్వేతసౌధం కూడా ఈ అదనపు సుంకాల తొలగింపును ధృవీకరించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సోమవారం అగ్రరాజ్య అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. అనంతరం తన సోషల్ మీడియా వేదికగా ట్రూత్లో డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రకటన చేశారు. ప్రధాని మోదీతో మాట్లాడడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. నాకున్నటువంటి గొప్ప స్నేహితుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు. భారత్కు ఆయన శక్తివంతమైన గౌరవప్రదమైనటువంటి నాయకుడు అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీని డొనాల్డ్ ట్రంప్ ఆకాశానికి ఎత్తారు. మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం. వాణిజ్యం, రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకడం, అలాగే రష్యా చమురు కొనుగోలు నిలిపివేయడం, అమెరికా వెనిజులా నుంచి భారత్ మరింత చమురు కొనుగోలు చేయడం వంటి అంశాల మీద మేమిద్దరం కూలంకుషంగా చర్చించాం. ఇది ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతుందంటూ అనుకుంటున్నానంటూ డొనాల్డ్ ట్రంప్ అయితే ఈ పోస్టులో తెలియజేశారు. మోదీపై గౌరవంతో ఆయన విజ్ఞప్తి మేరకి వెంటనే వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నా. అమెరికా ఉత్పత్తులను భారీగా కొనేందుకు భారత ప్రధాని కట్టుబడి ఉన్నారు. $500 మిలియన్ పైగా విలువైనటువంటి ఇంధనం, టెక్నాలజీ, వ్యవసాయ ఉత్పత్తులు, బొగ్గు, ఇతర ఉత్పత్తుల కొనుగోళ్లకు అదనంగా మరిన్ని దిగుమతులకు ఆ దేశం ఇప్పుడు సిద్ధంగా ఉంది అంటూ ఈ పోస్టులో డొనాల్డ్ ట్రంప్ తెలియజేశారు. వారితో మాకున్నటువంటి అద్భుతమైనటువంటి బంధం మునుపెప్పుడు లేనంత బలంగా ముందుకు సాగుతుంది. మోదీ నేను అన్ని విషయాలను చక్కబెడుతున్నామంటూ డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ వేదికగా ఆయన పెట్టినటువంటి పోస్టులో భాగంగా తెలియజేశారు. ట్రంప్ ప్రకటన మీద భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారత ఉత్పత్తులపై ఇక నుంచి 18% అమెరికా సుంకమే అమలు కాబోతుందంటూ ప్రధాని మోదీ వెల్లడించారు. ఇది ఎంతో సంతోషకరమని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. అద్భుత ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరపున అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి చాలా చాలా ధన్యవాదాలు అంటూ
భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అయితే ఆయన వాణిజ్య ఒప్పందం గురించి ప్రస్తావించలేదు. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఎన్నో అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయని, ప్రపంచ శాంతికి, సుస్థిరతకు, సుసంపన్నతకు ట్రంప్ నాయకత్వం ఎంతో కీలకం కాబోతుందంటూ ఈ పోస్టులో తెలియజేయడం జరిగింది. శాంతి కోసం ఆయన చేసేటువంటి ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతు ఇస్తుంది. 2 దేశాల భాగస్వామ్యాన్ని అత్యున్నత స్థాయికి చేర్చేందుకు, ఆయనతో సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నామంటూ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ ద్వారా తెలియజేశారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే భారత్కి అమెరికాకి మధ్య వాణిజ్య ఒప్పందం గురించి అయితే ప్రధాని మోదీ అంటే దాని గురించి ప్రస్తావించలేదు. కానీ డొనాల్డ్ ట్రంప్ సుంకాల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దానికి 140 కోట్ల మంది భారతీయుల తరపున అతనికి కృతజ్ఞతలు తెలియజేశారు. దాంతోపాటుగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ఇరు దేశాల మధ్య సుసంపన్నత, అలాగే సుస్థిరత ఇవన్నీ కూడా పెరిగేటువంటి అవకాశం ఉందన్నట్లుగా మోదీ గారు అయితే ఈ పోస్ట్ ద్వారా తెలియజేశారు. ఏది ఏమైనప్పటికీ నిజంగా అమెరికా ఒత్తిడికి భారత్ తొలగ్గలేదు కాబట్టి ఇప్పుడు భారత్ దెబ్బకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తలగ్గి భారత దిగుమతుల మీద అమెరికా విధించినటువంటి 50% అదనపు సుంకాలను తొలగించి ఇప్పుడు ఆ సుంకాన్ని 18% మాత్రమే పరిమితం చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.